హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఈరోజు మనం చర్చించబోయే అంశం, ఒక డెంటల్ ఇంప్లాంట్ వేయాలి అని అంటే మనం ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయితే, ఎంత టైం పడుతుంది, ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది అనేది ఈరోజు మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 5 సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్, అండ్ అవర్ న్యూ సెంటర్ ఈజ్ ఎట్ కొంపల్లి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎప్పుడు చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది ఫస్ట్ చర్చిద్దాం. ఏంది, ఎప్పుడైతే మనకు ఒక టూత్ కానీ, ఒక పన్ను కానీ, లేదా 2 పళ్ళు కానీ, ఎక్కువ పళ్ళు కానీ, లేదు మొత్తం ఫుల్ మౌత్ అసలు టీత్ అన్ని పోతే కనుక మనం ఆ టీత్ని రిప్లేస్ చేసుకోవడానికి మనం డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వాడతాం. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చేయాలి అంటే ఇది ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్. దీనికి ఎలాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వన్స్ ఒకసారి పేషెంట్ కనుక మనకు హాస్పిటల్కి వచ్చి నుండి ఇంప్లాంట్ చేసుకొని బయటికి వెళ్ళేంత వరకు ఎలా ఉంటుంది జర్నీ అనేది మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఫస్ట్ రాగానే మేము మామూలుగా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తాం. చైర్ మీద పడుకోబెట్టి మేము చూడడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక ఇంట్రా ఓరల్ స్కాన్ తీసుకుంటాం. ఈ ఇంట్రా ఓరల్ స్కాన్లో ఏమొస్తుంది అంటే, మీ టీత్ ఏ రకంగా అలైన్ అయ్యి ఉన్నాయి, మీరు ఏ రకంగా కొరుకుతున్నారు, మీ గమ్స్ అనేటివి ఎట్లున్నాయి, మీ టంగ్కి ఎంత స్పేస్ ఉంది మీ టంగ్ కూర్చోడానికి అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. దాని తర్వాత చూసేసి ఎన్ని టీత్ మిస్సింగ్ ఉన్నాయో అవి నోట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. 3D ఎక్స్రేలో ఏమొస్తాయి, మన హార్డ్ టిష్యూస్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ స్కాన్లో ఏమొచ్చింది, సాఫ్ట్ టిష్యూస్. ఈ నెక్స్ట్ 3D ఎక్స్రేలో హార్డ్ టిష్యూస్ వస్తాయి. ఈ హార్డ్ టిష్యూస్ అంటే ఏంటి, మన టీత్ లోపలి భాగం, అంటే మనం నోట్లో చూడడానికి కేవలం చిన్న భాగం మాత్రమే నోట్లో కనబడుతుంది. యాక్చువల్గా 70% పార్ట్ రూట్ భాగం అంటే అది ఎముక లోపలనే ఉంటుంది. అది ప్లస్ మన ఎముక ఎట్లుంది అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేట్ చేయడం జరిగినప్పుడు ఏమవుతుంది, మీరు ఏ రకంగా కొరుకుతున్నారు, ఎక్కడ ఎంత ఫోర్స్ పడుతుంది, మీకు రావాల్సిన టూత్, కొత్తగా పెట్టాల్సిన టూత్ ఏ అలైన్మెంట్లో రావాలి అనేది ముందే మనకు డిసిషన్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు కొరికే డైరెక్షన్కి మీరు ఏ రకంగా అయితే కొరుకుతున్నారో దానికి ప్యారలల్గానే స్ట్రేట్గానే ఉండేటట్టు ఇంప్లాంట్ ప్లాన్ చేస్తాం. ఈ ఇంప్లాంట్ ప్లాన్ చేసిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, ఇంప్లాంట్ సైజ్ ఏంది, ఎలాంటి కంపెనీస్ ఉన్నాయని. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసేసి మీకు లోకల్ అనస్థీషియా ఇస్తాం. లోకల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా మీకు అస్సలు పెయిన్ ఉండదండి. ఎందుకు అనంటే, మేము చేసేటప్పుడు మేము ఫస్ట్ మీకు ఒక స్ప్రే కానీ జెల్ కానీ యూజ్ చేసి మేము ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తామో అక్కడ ఏరియాని మేము మత్తొచ్చే రకంగా చేస్తాం. దాని తర్వాత మేము వాడేది వయల్స్, ప్లస్ మేము వాడే నీడిల్ థిక్నెస్ కూడా చాలా థిన్ ఉంటుంది. సో మీకు అప్పుడు పెయిన్లెస్సే ఉంటుంది. దాని తర్వాత మొత్తం అనస్థీషియా వచ్చిన తర్వాత మేము ఏమైతే మేము ప్లాన్ చేసి మీకు చెప్తున్నామో సేమ్ అదే రకంగా ఇంప్లాంట్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ఎంత సైజ్ అయితే కావాలో ఆ డ్రిల్ వేసేసుకొని నెక్స్ట్ ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఇంప్లాంట్ ఎంత బాగా కూర్చుంది అన్న దాన్ని బట్టి దానిపైన ఒక కవర్ స్క్రూ కానీ, ఒక హీలింగ్ అపార్ట్మెంట్ కానీ పెట్టేసేసి ఒక 3 months ఆర్ 45 days డిపెండింగ్, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మనకు చేంజ్ అవుతుంది. ఏమని, బోన్ ఫార్మేషన్ అవ్వడానికి. సో ఆ బోన్ ఫార్మేషన్ అయిన తర్వాత మేము దాని మీద పర్మనెంట్గా క్రౌన్ పెట్టడం జరుగుతుంది. ఇది మీకు ఇంప్లాంట్లో మీకు జరిగే జర్నీ. అయితే ఇక్కడ ఎన్ని విజిట్స్ అవుతాయి అంటే, ఫస్ట్ కన్సల్టేషన్, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఒకటి, నెక్స్ట్ దాని స్కాన్ తీసుకోవడము అండ్ పర్మనెంట్ టీత్ పెట్టడం. ఇవైతే 3 minimum విజిట్స్ అయితే జరుగుతాయి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, ఇంప్లాంట్ కనుక బోన్ కనుక మనకు ప్రాపర్గా స్ట్రెంత్ లేదు అని అంటే మనం కొన్ని ఎక్స్ట్రా విజిట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ టెంపరీ టీత్ ఇవ్వడం కానీ, లేదంటే హీలింగ్ చెకప్కి కానీ, ఆ రకంగా. ప్లస్ మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే జా రిలేషన్ అని, ట్రయల్ అని, మనం ఇంకా మల్టిపుల్ విజిట్స్ జరుగుతాయి. సో యూజువల్గా 1 or 2 ఇంప్లాంట్స్ అయితే 2 or 3 సిట్టింగ్స్లో మొత్తం ట్రీట్మెంటే క్లోజ్ అయిపోతుందండి. మీకు ఇంకా ఏమైనా ఈ టాపిక్లో డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.